మళ్ళీ ఇవ్వాలని చెప్పి వీటిని సాగరిస్తున్న యొక్క ప్రభుత్వాన్ని నిలదీసి వాటిని సాధించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, అదేవిధంగా ఈ ధర్నాలో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యొక్క నమస్కారాలు. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వం మన కేసీఆర్ గారేమో ప్రభుత్వంలో రాగానే ముందుగా 50,000తో స్టార్ట్ చేసేసి మళ్ళీ 50,000 నుంచి 75, మళ్ళీ సంవత్సరంలోనే 75,000 పెంచి మళ్ళీ అదే సంవత్సరంలోనే మనకు 1,116,000 చెక్కులను, షాదీ ముబారక్ చెక్కులను ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఇస్తూ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి కాలయాపన చేస్తూ ఉంది. ఏమనంటే కోర్టులో కౌంటర్ దాఖలు చేయరు, కౌంటర్ పిటిషన్ వచ్చినప్పుడు దానికి కౌంటర్ దాఖలు చేయకుండా ఆ పిటిషన్లను సాగదీస్తూ ఈ యొక్క కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చుట్టూ కూడా అనేక పథకాలని, వీటితో పాటు కంటి వెలుగు, మనకి కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఈ యొక్క అన్ని పథకాలను కూడా ఎప్పటికప్పుడు వాటిని కాలయాపన చేస్తూ సమయాన్ని వెల్లడిస్తూ ఉంది. ఈ యొక్క పథకాలను ఇవ్వడంలో రేవంత్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ యొక్క వైద్యాన్ని మనం అడ్డుకోవాలి. అదేవిధంగా తొందరగా ఈ యొక్క పేద పిల్లల్ని ఆదుకునేటువంటి మన ప్రభుత్వాన్ని మనం కూడా సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలన్నిటిని కూడా మనం తిప్పికొడుతూ ఈ యొక్క షాదీ ముబారక్, ఈ యొక్క చెక్కులను కూడా మనం అన్ని కూడా సత్వరంగా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మన యొక్క ధర్నాన్ని కొనసాగిస్తున్నాము. థ్యాంక్ యూ అందరికీ.